హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సార్పియా విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది వీడియో ఇస్తున్నారు, లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. లైక్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ అయితే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నాకు స్పెషల్ డే, ఎందుకంటే మా ఆయన పుట్టినరోజు అనమాట. ఈరోజు అయితే మీరందరూ మా ఆయన్ని విష్ చేయండి ఫ్రెండ్స్. మా ఆయన కోసం అయితే నేను సేమియా చేశాను, పాయసం మాదిరి. ఎలానో అలా నాకు వచ్చినట్లు చేశాను ఫ్రెండ్స్. మీకైతే చూపెడతానండి. ఇప్పుడైతే ఆయనకి ఇస్తానమాట. అన్ని పనులు చేసేసాను పొద్దున్న లేచి. మా పిల్లలు కూడా తిన్నారు. అన్నం వండేసాను, పప్పు అనమాట. పిల్లలు మా ఆయన తినేశారు. ఇక సేమియా అయితే వండేసాను. ఇక గిన్నెలో పెట్టి ఉంచాను. ఇదిగోండి, ఆయనకైతే ఇప్పుడు ఇస్తాను. షాప్లో ఉన్నారు. చల్లార పెట్టేసరికి మొత్తం గడ్డ కట్టినట్టు అయింది. మా పిల్లలు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఆయన ఏం చేస్తున్నారు షాప్లో, మళ్ళీ గిరాకీలో ఉంటే చూడండి, బర్త్డే బాయ్. అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్. మా ఆయన అయితే మంచిగా ఉందా? నిజం చెప్పు. చల్లార పెట్టి దానికి వేడిగా అవుతుందని, అందుకే అయితే మొత్తం ఇంకిపోయింది. పొద్దున్న లేచేసి పని చేసినాం అన్నమాట ఇద్దరం కలిసి. ఏ పని అంటారా? ఇక అక్కడైతే మిక్సీ పెడతాను. మొత్తం ఇక్కడైతే క్లీన్ చేసినాం. ఇక్కడ మా దగ్గర బ్యాంగిల్స్ అమ్మే అతను అయితే వచ్చిండు. ఇక్కడైతే వీళ్ళు కొంటున్నారు. బ్యాంక్కి వచ్చిన వాళ్ళైతే బ్యాంగిల్స్ ప్లస్ ఏమేమో కొంటున్నారు. ఈయన దగ్గర ఏమేమి ఉన్నాయి, బ్యాంగిల్స్, పుస్తకాలు తాళ్ళు అట్లాంటివి, నల్ల పూసల దండలు కొట్టేసి వెళ్తున్నారు. బస్సు వస్తుంది వాళ్ళకైతే. తాత అన్నమాట అమ్మాయి. ఆ బ్యాగ్లో పెట్టుకుని తీసుకొచ్చింది. రోడ్లు కడగడానికి మొత్తం తీసుకొస్తున్నా. బయట అయితే ఊడ్చేస్తున్నా. వర్షం కొంచెం అయితే స్టార్ట్ అయింది. వస్తేనేమో ఈరోజు వర్షం అయితే వచ్చేటట్టున్నది. చినుకులు అయితే పడుతున్నాయి. ఇక బోర్ తోమేస్తే ఒక పని అయిపోతుందని బోర్ అయితే తోముతున్నాను అనమాట. తోముతున్నాను, జమ చేస్తున్నాను. ఇవన్నీ పొద్దున్న బోర్లు అన్నం తిన్నాయి మొత్తం. పిల్లలైతే లేదు. ఇక బయట అయితే పూజ చేసిన మొత్తం దుకాణం ముందు. మిర్చిలు కూడా కట్ చేసేసిన. ఇక మా ఆయన పని మిగిలింది. మిర్చి మొత్తం కట్ చేసిన. మొత్తం చేయలేదు, సగం కట్ చేసిన. అన్నం పిల్లలు ఉంటారని ఎక్కువ పెట్టినా వాళ్ళు అయితే వెళ్ళిండు. ఇక మా ఆయన కూడా తినలే మధ్యాహ్నం. సాయంత్రం అవుతుంది. దుకాణానికి వచ్చేది. ఇక మాట్లాడుతుంది ఫ్రెండ్స్. కేక్ దేమంటుంది, నేను దేనంటే కూడా ఇంటలేదు. నా మీద అడుగుతాను ఎందుకో, మొత్తం గాయగా చెప్తాను. నేను అద్దాన్ని కూడా ఇంటలేదు. కేక్ తెద్దా అద్దన్నా, నా పడుతుంటే తెస్తాను, నీ పడుతుంటే దేవా అని చెప్తాను. మొత్తుకుంటాను. తీసుకోవాలా చిన్న? అప్పుడు ఈమె పోతాడ. అసలు పోయి కేక్ తీసుకొస్తా అని చెప్పింది, ఈమె తీసుకొస్తా అని చెప్పింది. అదా
తీసుకురావద్దా? నాకు వద్దా నువ్వు తీసుకొస్తా నా డబ్బులు ఇమ్మని నా ఇవ్వాలి. నేను ఎక్కడ డబ్బులు ఇవ్వాలి నీకు? నేను దుకాణంలో పని చేస్తలేనా? 200 ఇమ్మంటే ఇవ్వలేదు. 200 కేక్ వస్తుందా? నాకేం తెలుసు, నేను ఇప్పుడు అని తీసుకొచ్చిందా? మరి 200 కప్తే 200 ఇమ్మంటావా మరి? ఇవ్వాలని పోయేస్తా మరి. పొద్దుపోయి ఆ? పొద్దుపోయింది ఇప్పుడు పోను. ఉన్నాను ఇక నెక్స్ట్ బర్త్ చేసుకోండి సరేనా? ఎట్లా ఎత్తుంది చూడండి, కొడతాను నన్ను ఓపెందరు ఉన్నది. కేక్ కోసం అయితే ఇద్దరి మధ్య వాదన జరుగుతుంది. నేను వెళ్ళి తీసుకొస్తా అంటే ఒక 500 ఇమ్మన్నా అయితే అద్దు, ఏమద్దు నాకు అంత ఇష్టం లేదని చెప్పిండనమాట. పోయిన సంవత్సరం కూడా అట్లనే చేసిండు, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొస్తే కట్ చేసిండు. ఈ సంవత్సరం కూడా అట్లా అవుతుందని నేను అందుకే ఫస్ట్ చేద్దామని అంటే నేను డబ్బులు ఇవ్వాలి. టైంకి నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఇక అమ్మని అడుగుదా అంటే నువ్వే కట్ చేసుకొని నువ్వే తెచ్చి అంటాడు. ఇప్పుడు పొద్దు పోయింది కదా, ఇవి ఎట్లా పోదని ఇప్పుడు ఇవ్వాలని అంటాను ఇక మా ఆయన. పాపం ఆవిడ బాధపడతాను. నాకు చెయ్యరాదు, లేకపోతే నేను చేస్తాను. ఏం లేదు, కేకా చేయ బన్ ముక్క పెట్టి కేక్ పువ్వు అంట ఇట్లా కొడతాను చూడండి. పోయి రాపు మరి ఇవ్వాలనా? ఎంత అవుతాను? 4 అవుతాను. నేను పోయినా మాడ చాలా బాధపడుతుంది. కేక్ తీసుకురామని నా బర్త్డే కూడా చేయకంటుంది. ఇప్పుడు పోవాలా మరి ఆశీర్వాదం? హెలికాప్టర్ మీద పోవా? ఆ? విమానం మీద పోయి ఇప్పుడు తీసుకురామన్నా మరి. వేరే వాళ్ళు తీసుకొచ్చుడేంది, నేను పెట్టుడేంది, నువ్వు కట్ నువ్వే పోయి నువ్వు తీసుకొస్తావు కేక్. నీకేం తెలుసు? ఏమంటావు? వద్దంటావా? వద్దు ఏమన్నా ఆ? ఆగు, నాతో గాయగా వాదించకు. తీసుకురావాలి వద్దామంటావా? ఎవరిని తీసుకురమ్మంటే ఇప్పుడు ఆ డ్రైవర్ చెప్తారు కన్నా. అది తీసుకొచ్చే వరకు 9 10 అవుతుంది. నెక్స్ట్ చేసిన తర్వాత అయితే కేక్ కట్టింది చెప్పు. నేను పోతానండి డబ్బులు.